కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఆగస్టు నెల 3వ తేదీన జరగబోయే ఆర్యవైశ్య వర్తక సంఘం ఎన్నికల్లో కొండపల్లి చిన్న సుబ్బారావును గెలిపించుకుందామని కనుమర్లపూడి శ్రీ రామచంద్ర వరప్రసాద్ పేర్కొన్నారు. గురువారం ఆర్యవైశ్య వర్తకులతో కలిసి వారు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్య వర్తకుల మనోభావాలను గౌరవించి అందరికీ విలువనిచ్చే కొండపల్లి చిన్న సుబ్బారావు ఈసారి జరగబోయే ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడని, కావున తామంతా కుర్చీ గుర్తుకు ఓటు వేసి కొండపల్లి చిన్న సుబ్బారావు అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని వారు పిలుపునిచ్చారు. సరే అనుకున్నాము. అలా జనరల్ బాడీ మీటింగ్లో నేను అడిగాను, అయ్యా ఇది ఏంటి, ఈ అన్యాయం ఏంటి, మీరు నామినేషన్కి ఇస్తామన్నారు, మళ్ళా ఇప్పుడు ఈడ ఉండే వాళ్ళకి ఉంచుతామని ఐడియాతో ఉన్నారు, లేదా ఎలక్షన్ జరుపుతామన్నారు. ఇది అన్యాయము. మీరు పెద్ద మనుషులయ్యా, నేను మా నాయన పుట్టినానన్న ఒక పెద్ద మనిషి, ఆ తర్వాత అమ్మాయి కాడ ప్రమాణం చేసి నేను చేయను అన్న సుబ్బారావు అన్న, నీ ఎమ్మడి ఉండి ఎవరన్నా పోటీ చేస్తే మీకే సపోర్ట్ చేస్తామన్న ఇద్దరు ముగ్గురు ఈ పొద్దు నాకు వ్యతిరేకంగా పోటీ చేపిస్తున్నారు. కాబట్టి నేను ఎంతో ఎదలు దెబ్బలు స్టేషన్లు కోర్టులు అన్నీ అనుభవించి ఈ పొద్దుటి కూడా నేను ముద్దాయి. కాబట్టి రిక్వెస్ట్ చేసుకొని 1 సంవత్సరం పెంచుకున్నారు. ఆ సంవత్సరంలో అయిపోయిన తర్వాత మళ్ళా 2 సంవత్సరాలు పెంచుకొని ప్రమాణ పూర్తిగా అమ్మవారి సార్గా చెప్తాము. ఇంకా ఈ 2 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మేము రిజైన్ చేసేసి కొండపల్లి సుబ్బారావు నీకే మద్దతు ఇచ్చి నిన్నే ప్రెసిడెంట్ చేస్తామని అప్పుడు అమ్మవారి సార్లో చేసినటువంటి వాళ్ళ మాటలకు టైం అయిపోయిన తర్వాత కట్టుబడక మళ్ళా మేము ఎలక్షన్లో పోటీ చేసేదే. దీనికి పోటీ చేసేదని వాళ్ళు మాట్లాడుతుంటే దానికి మళ్ళా కొండపల్లి సుబ్బారావు ఏం చెప్పినా ఇలా మళ్ళా లక్ష్మీ ప్రసాద్ వాళ్ళ ఇల్లు కాంప్లెక్స్లో కొంతమంది పిలిచి సమావేశం వచ్చి అయ్యా ఇది పద్ధతిగా లేదు అని చెప్పి వాళ్ళకి నచ్చే ఇరువులు ఒప్పుకుంటేనే కానీ ఏమైనా చేయగలం కాబట్టి ఆ డిప్ ప్రతిపాదనను నేను విరమించుకున్నాను. తర్వాత మళ్ళా మా ఇంటికి కేవీ సుబ్బారావు, లాయర్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఓటు అడగడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక మాట వాళ్ళు అడిగినా, ఏమయ్యా చివరిగా రాజీ ప్రయత్నం ఏమన్నా నేను చేయమంటావా, నువ్వు చేస్తే మంచిదన్నా, నువ్వు చేయన్నా అని నన్ను అడిగినాను. అప్పుడు నేనేం చెప్పినానంటే, అందరిలో కూర్చొని చేయాలంటే నేను చేయలేను, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని నేను చేస్తాను, నా వంతు ప్రయత్నం అని నేను చెప్పిన. దానికి కేవీ సుబ్బారావు నేను